హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా మళ్ళీ. ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. నేను గూడా యూఎస్ మార్కెట్‌లో స్టార్ట్ చేస్తున్నా. ఆహ్, అందుకే ఇంకా ఇండియన్ మార్కెట్ గూడా అప్డేట్స్ ఇద్దామన్న ఆలోచనతోనే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చా. సో, ఇక్కడ ఏందంటే వీడియో వన్ బై వన్ చేస్తా. ఇప్పుడు చేసే వీడియో మాత్రం ఇండికేటర్‌ని ఎలా అంటే యాక్సెస్ వచ్చాక చార్ట్ మీద ఎలా యాడ్ చేయాలి? దాని సెట్టింగ్స్ ఏంటి? వీటి గురించి ఆల్రెడీ ఇంతకుముందు చేశా. కాకపోతే ఇండికేటర్ మనకి చాలా అప్డేట్ అయింది అప్పటినుంచి ఇప్పటికి. సో, ఆహ్, ఒకవేళ తెలిసినోళ్ళైతే ఇది స్కిప్ చేసేయండి. కొత్తగా వచ్చేటోళ్ళకి తెలియాలి గదా! వాళ్ళ కొరకు చేస్తున్నాం. సింపుల్‌గా ఎడిటింగ్ గూడా ఏముండదు మన వీడియోలో. జస్ట్ నా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తా. ఏమన్నా తప్పుగున్నా గాని లైట్ తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఎడిట్ చేసి అవి పెట్టేంత ఇదైతే నాకు అంత టైం గూడా లేదు. సరే. కట్ చేస్తే మార్కెట్ ఇప్పుడే ఓపెన్ అయింది. ఏది? గిఫ్ట్ నిఫ్టీ. ఆ! ఓకే. యాక్సెస్ వచ్చాక ఇండికేటర్ యాక్సెస్ ఇచ్చాక నేను ఇక్కడ ఇండికేటర్స్ ఉంది గదా! ఇండికేటర్స్‌లోకెళ్ళండి. ఎళ్తే ఇన్వైట్ ఓన్లీ అని ఉంటది. ఇది ఎప్పుడు వస్తదంటే మామూలుగా నేను యాక్సెస్ ఇచ్చినప్పుడు వస్తది. లేదా ఆల్రెడీ మీకెవరన్నా ప్రైవేట్ ఇండికేటర్స్ యాక్సెస్ ఇచ్చినప్పుడు గూడా ఉంటది. ఈ ల్ మో ఎవరు ఇవ్వనప్పుడు మాత్రం ఈ ఆప్షన్ కనపడదు. సో, ఎప్పుడైతే యాక్సెస్ ఇస్తానో అప్పుడు మీరు ఇన్వైట్ ఓన్లీకెళ్ళి కోబ్రా లెవెల్స్ అనే నేమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చేస్తది మనకి ఇండికేటర్. ఓకే. ఇండికేటర్ నేమ్స్ చేంజ్ అవుతూ ఉండొచ్చు గానీ, సెట్టింగ్స్ మాత్రం సేమ్ ఉంటాయి. సో, ఇట్లా వచ్చాక అంటే నేమ్ ఇప్పుడైతే ఇదుంది. నెక్స్ట్ మేబీ చేంజ్ అవ్వచ్చు నేమ్ అంటున్నంతే. ఈ సెట్టింగ్స్‌కెళ్ళి, ఈ సెట్టింగ్స్‌లో అందరూ ఈఎంఏ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు గదా! ఇక్కడ 3 ఈఎంఏస్ కూడా పెట్టిచ్చాం. ఇది ఏంటి అంటే నో నీడ్. కాపోతే చాలామంది వీటికి ఫ్యాన్స్ ఉన్నారనమాట. వాళ్ళ కొరకు కూడా యాడ్ చేపిచ్చా. నేనైతే యూజ్ చేయనివి. సో, నేను ఇది అన్‌సెలెక్ట్ చేస్తా ఎప్పుడు. ఆహ్, వన్ బై వన్ వస్తా. ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీక్లీ లెవెల్స్ అనమాట. ఈ వీక్లీ జోన్. వీక్లీ జోన్ ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అంటే, మన ఇండియన్ మార్కెట్స్‌లో ఇంకా అన్ని గ్లోబల్ మార్కెట్‌లో గూడా అన్నిటికి అన్నీ చార్ట్స్‌కి ఇది యూజ్ చేస్తాం గానీ, ఒక ఎంసీఎక్స్ మార్కెట్‌లో మాత్రమే ఇది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, ఇది అన్‌సెలెక్ట్ చేసి ఇది డైలీ జోన్. డైలీ జోన్ అంటే మనకి ఏ రోజు ఆ రోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే సిపిఆర్ లెవెల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి కదా! అట్లా ఏ రోజు ఆ రోజులాగా ఇది ఓపెన్ అవుతది. అయితే ఇక్కడ 2 ఉంటాయి మనకి. ఇప్పుడు ఈరోజు చూడండి గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడే ఓపెన్ అయింది కదా! ఆహ్, ఓకే. ఇది కోబ్రా తీసుకుంది. అంటే దీని ఓపెనింగ్ వచ్చి కోబ్రా, డైలీ కోబ్రా అనమాట ఇది. సో, దీని రేంజ్ అనమాట. ఆహ్, ఈరోజు ఈ గిఫ్ట్ నిఫ్టీ రేంజ్ అనేది మనకి అంటే మన కాలిక్యులేషన్ ప్రకారం ఈ రేంజ్ తీసుకుంది. అయితే ఈ సెట్టింగ్స్‌లో ఇక్కడ డైలీ లెవెల్స్ అని గూడా ఉంటది ఇంకోటి. డైలీ లెవెల్స్. సో, అప్పుడు మీరేం జేస్తారంటే ఇది ఆపేయండి. ఇది ఆఫ్‌లో పెడితే ఓకే. ఇది ఉన్నా పర్లేదు. ఇది ఇట్లా తీసుకుంటదనమాట. అంటే యాష్ కలర్ మనకి వీక్లీ లెవెల్స్‌లో ఎలా ఉన్నాయో సేమ్ అలాగే తీసుకుంటది. ఇది డే రేంజ్ అనమాట. సో, ఇది ఇంట్రాడేలో మీరు 5 మినిట్స్ ఫాలో అవ్వచ్చు. నేనైతే 15 మినిట్స్ అనే జెప్తా. కాపోతే 5 మినిట్స్‌లో గూడా వర్క్ అవుతది బాగా. డైలీ లెవెల్స్ పక్కన పెడితే అసలైంది ఇది. సో, వీక్లీ జోన్. ఈ వీక్లీ జోన్ అనేది మస్ట్‌గా 15 మినిట్స్ మాత్రమే యూజ్ చేయాలి. 5 మినిట్స్ అసలు యూజ్ చేయొద్దెప్పుడు. సో, హౌ టు టేక్ ఎంట్రీస్ అనే వీడియోలో మీకు ఈ లాజిక్ అన్నీ చెప్తా. ఇది ఔట్ ఆఫ్ ది ఎళ్తే ఏం చేయాలి? ఇవన్నీ చెప్తూ ఉంటా. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇండికేటర్ సెట్టింగ్స్ కాబట్టుకనే ఆహ్,
ఇండికేటర్‌లో ఈ ఈ జోన్స్ అన్నీ ఇంకా ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి గదా మీకు. మంత్లీ జోను, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ క్యాండిల్ గూడా. సో, ఇవన్నీ మనకి లాంగ్ అనాలిసిస్ కొరకు యూజ్ చేస్తాం. హైయర్ టైమ్ ఫ్రేమ్. ఫస్టొచ్చి ఇది 15 మినిట్స్. ఏది వీక్లీ. తర్వాత మంత్లీ వచ్చి టైమ్ ఫ్రేము 2 హవర్స్, 4 అవర్స్ యూజ్ చేయాలి. ఓకే. ఇది యెల్లో మంత్లీ లెవెల్స్ అంటే ఇవి గూడా యెల్లో కలర్‌లో ఉంటాయి. ఇయేంటంటే మనకి మంత్లీ లెవెల్స్‌లో ఇప్పుడు ఈ లెవెల్‌కి మిడిల్‌లో ఎగ్జాక్ట్‌లీ 50%లో యెల్లో లెవెల్స్ ఒస్తాయి. సో, ఇవి ఏంటంటే హౌ టు టేక్ ఎంట్రీ వీడియోలో వీటి గురించి చెప్తా. ఏం లేదు, ఎంట్రీస్ ఇస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు స్వింగ్‌లో అయినా లేదా ఇంట్రాడేలో గూడా. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా తర్వాతకి. జస్ట్ మంత్లీ లెవెల్స్ అనే దాంట్లో ఈ యెల్లో లెవెల్స్ కూడా ఉంటాయి. తర్వాత 3 మంత్స్, 6 మంత్స్ ఇవన్నీ ఇంకా డే క్యాండిల్స్‌తో ఎళ్ళిపోతాం మనం. వీక్లీ క్యాండిల్స్ అట్లా. సో, ఇది వీక్లీ లెవెల్స్‌లో ఇక్కడ ప్రెజెంట్ లెవెల్స్, ఓల్డ్ లెవెల్స్ అని ఉంటది. ప్రెజెంట్ అంటేనేమో ఓన్లీ ఈ వీక్ మాత్రమే. ప్రెజెంట్ వీక్ మాత్రమే చూపిస్తది. అదే ఓల్డ్ అయితే మనకి ప్రీవియస్ వీక్స్ గూడా చూపిస్తది అన్నీ ఇంకా. అంటే బ్యాక్ టెస్ట్ చేయొచ్చనమాట వీటితో. సో, ఓల్డ్ లెవెల్స్ అనేది బ్యాక్ టెస్ట్‌కి వీటికి యూజ్ అవుతది. అంటే లాస్ట్ వీక్ ఏమైంది ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ ప్రెజెంట్ లెవెల్స్‌లో మనకి ఆహ్, ఓకే. ఇక్కడ ప్రెజెంట్ లెవెల్స్‌లో ఇక్కడ ఉంది గదా! ఇది ఏది సో, టార్గెట్ లేబుల్స్. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఏది? ఇప్పుడు టార్గెట్ అనొచ్చింది గదా! టార్గెట్ అంటే ఇది మనకెలా ఎంట్రీస్ ఇచ్చేటప్పుడు ఏది టార్గెటు, ఎక్కడ రివర్స్ అవుతది, ఏంటి అన్నది ఈ లేబుల్స్ చూపిస్తది. ఇప్పుడు ఈ లేబుల్స్ అన్‌సెలెక్ట్ చేస్తే ఇది ఏ లెవెల్స్ అనేది చూపిస్తది. అంటే వీక్లీ గ్రీను, వీక్లీ రెడ్ అలా చూపిస్తది. సో, మనకి షో టార్గెట్ లేబుల్స్ అనేది సెలెక్ట్ చేసి ఉంచుకోండి. సింపుల్‌గా అసలు ఏం లేదు ఇంకా. హ్మ్. తర్వాత ఈఎంఏస్ మీకు ఏది అంటే కొంతమంది 5 యూజ్ చేస్తారు. 21 యూజ్ చేస్తారు. లేదా 47 యూజ్ చేస్తారు. అట్లా ఈఎంఏస్ రకరకాలుగా యూజ్ చేస్తారు కాబట్టుకనే ఇంకా మీ ఇష్టం ఇది. ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ హై అండ్ లో. సో, ఇవి సేమ్ యాజ్ టీజ్‌గా ఇలాగే ఉన్నాయి. ఇక్కడ రీసెంట్‌గా యాడ్ చేసాం. ఏంటంటే ఇది, ఈ రీసెంట్‌గా అంటే కలర్స్ అనేది ఇక్కడ స్టైల్‌లో గూడా చేంజ్ జేసుకోవచ్చు. కానీ ప్రెజెంట్ లెవెల్స్‌లో ఉన్నప్పుడు నీకు కలర్స్ చేంజ్ అవ్వవు. ఈ కలర్స్. ఈ కలర్స్ ప్రెజెంట్ లెవెల్స్‌లో ఎందుకు పెట్టామంటే, ఈ ట్రేడింగ్ వ్యూ అనేది డార్క్ స్క్రీన్ యూజ్ చేస్తారు. ఆహ్, వైట్ స్క్రీన్ యూజ్ చేస్తారు గదా! సో, ఇది బ్లాక్ కలర్‌లో ఉన్నాయి గాబట్టుకునే బ్లాక్ కలర్ యూజ్ చేస్తే అవ్వట్లేదు గదా! సో, అందుకే మేము ఇది చేంజ్ జేసి ఓన్లీ ఇది హోమ్‌లోనే ఉంటాయి. అంటే ఫస్ట్ ఇన్‌పుట్స్‌లోనే ఉంటది. బాటమ్‌లో మీ ఇష్టం వచ్చిన కలర్ ఇవి చేంజ్ జేసుకోవచ్చు. ఇది ప్రెజెంట్ లెవెల్స్ ఉన్నప్పుడు. అదే ఓల్డ్ లెవెల్స్ పెట్టుకున్నప్పుడు స్టైల్‌లోకెళ్ళి చేంజ్ జేసుకోవాలి. ఇక్కడికెళ్ళి. ఓకే. అర్థమైందనుకుంటాను ఇది. సో, నెక్స్టొచ్చి హ్మ్. ఇంకా ఏం లేదు. ఇండికేటర్ సెట్టింగ్స్ గురించైతే సేమ్ ఇదే. ఇందులో చేంజ్ జేసుకోవాల్సింది ఏముండదు మనకి. సింపుల్‌గుంటది. కానీ చాలా పవర్‌ఫుల్. అది మీరు నేను దీని గురించి ఎలా చెప్పాలో అర్థం కాట్లేదు గానీ, ఒక 3 ఇయర్స్ నుంచి మాత్రం ఇదే యూజ్ చేస్తున్నా. ఇదే కాన్సెప్ట్. ఒక 2 ఇయర్స్, 1 ½ ఇయర్ బ్యాక్ ఇండికేటర్ క్రియేట్ చేశాం. కానీ నా ఆహ్, ఆ మెథడ్ మాత్రం చాలా బావుంటది. ఈ లెవెల్స్ లాజిక్ చాలా బావుంటది. సో, ఒక్కసారి మీరు ఏదైనా, ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు ఒక 1 వీక్ అవి పక్కన పెట్టి, ఈ ఇండికేటర్ ఒక్కటే యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు రిజల్ట్ కనిపించలేదు అంటే, అప్పుడు ఇంక మీ ఇష్టం. ఇంకా మీ ఇష్టం వచ్చింది యూజ్ చేసుకోండి. ఏదైనా చేయండి. కానీ వేరే దాంతో కంబైన్ చేస్తూ,
ఇది యూజ్ చేస్తున్నాం అంటే మాత్రం ఇంకా అది మీ ఇష్టం. ఇంకా ఏం చెప్పలేం దాని గురించి. నేనైతే నా చార్ట్‌లో ఇదొక్కటే ఉంటది. ఇంక వేరే ఏ ఇండికేటర్ కూడా ఉండదు. ఈవెన్ అది ప్రీమియం అయినా గాని ట్రేడింగ్ వ్యూ అసలు వేరే ఏది యూజ్ చేయను. సో, ఇది ఫ్రెండ్స్. ఇంతకు మించి ఇందులో సెట్టింగ్స్‌లో ఏం లేదు చెప్పవలసింది. హ్మ్. ఏముందింకా? ఓకే. తర్వాత క్రూడ్‌కి వచ్చి మనం ఇది యూజ్ చేస్తాం. వీక్లీ జోన్ ఆపేసి, ఈ కమ్యూనిటీస్ అనేది ఇదెందుకు అంటే కాలిక్యులేషన్‌లో ఇది ఎంసీఎక్స్ మార్కెట్‌కి ఇది కరెక్ట్ తీసుకోదు. సో, ఇది ఆన్ చేసుకోవాలప్పుడు మనం. ఇది ఆన్ చేసుకొని, ఇది ఓన్లీ మనం ఎక్కడ క్రూడ్‌కి, నేచురల్ గ్యాస్‌కి ఇంకా అన్నిటికి వీటికి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది. వీటికి మాత్రం కన్ఫర్మ్‌గా వీక్లీ లెవెల్స్ యూజ్ చేయకండి. ఓకే. సో, ఇదొకటే మేజర్‌గా చెప్పవలసింది. తర్వాత నిఫ్టీలో, నిఫ్టీలో ఆహ్, ఏమవుతదంటే ఇప్పుడైతే సెట్ అయింది బానే ఉంది. కాపోతే ఇంతకుముందు మేము ఈటీహెచ్ ఎక్స్‌టెండెడ్ హవర్స్ యూజ్ చేసేది. ఇక్కడికెళ్ళి చేంజ్ చేసుకుంటాం గదా! రెగ్యులర్ ట్రేడింగ్ హవర్స్ నుంచి ఎక్స్‌టెండెడ్ ట్రేడింగ్ హవర్స్‌కి చేంజ్ చేసుకోవాలన్నమాట మస్ట్‌గా. అలా అయితేనే వర్కౌట్ అయ్యేది బాగా. కానీ ఇప్పుడేంటంటే రెగ్యులర్ హవర్స్‌లో ఉన్న లెవెల్స్ చేంజ్ ఏమి అవ్వట్లేదు. గణేష్ బ్రో ఈ మధ్యలో అన్నీ చేంజ్ చేసిండిది. సో, ఇదొకటి బెటరే. ఒకవేళ ఏమన్నా ఆహ్, ఏదన్నా అంటే లెవెల్స్ ఏమన్నా చేంజ్ అవ్వవు దాదాపుగా 99% అవ్వట్లేదు. అయితే మాత్రం నేను అప్డేట్ ఇస్తా. ఓకే. అప్పుడేం జేయాలంటే ఈటీహెచ్ పెట్టేయాలి ఇంకా రెగ్యులర్ తీసేసి. ఏది ఓన్లీ మన ఇండియన్ మార్కెట్‌కి. ఓకే ఫ్రెండ్స్. ఇది సింపుల్ వీడియో. ఏం లేదు సెట్టింగ్స్ గురించి చెప్పా. నెక్స్ట్ వీడియోలో హౌ టు టేక్ ఎంట్రీస్ అనేది నాకు తెలిసి దీని గురించే చాలామంది వెయిట్ చేస్తారు. అంటే కొత్తగా వచ్చినోళ్ళు. ఆహ్, ఈరోజు నైట్ కల్లా ఆ వీడియో గూడా చేసేస్తా. ఓకే మరి ఉంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.